హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలానికి పెట్టుబడి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం ప్రారంభమైన రోజునే దాదాపు 9,700 మంది మైనర్లు సబ్స్క్రైబర్లు ఎన్పిఎస్ వాత్సల్య కింద నమోదు చేసుకున్నారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా నిర్వహించబడే ఈ పథకం తల్లిదండ్రులు వారి పిల్లల పదవి విరమణ కోసం ముందుగానే పొదుపు చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఈ పథకం దేశంలో అభివృద్ధి చెందుతున్న పెన్షన్ విభాగంలో ముఖ్యమైన మైలురాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకం మొదటి రోజే అద్భుతమైన స్పందన వచ్చింది. మొత్తం 9,705 మంది మైనర్ సబ్స్క్రైబర్లు ఈ పథకంలో చేరారని పిఎఫ్ఆర్డీఏ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. వాటిలో ఈ ఎన్పిఎస్ పోర్టల్ ద్వారానే 2,197 అకౌంట్లు ప్రారంభించారని పేర్కొంది. తల్లిదండ్రులు 18 ఏళ్ల పాటు వార్షికంగా 10,000 కాంట్రిబ్యూషన్ ఇస్తే ఈ వ్యవధి ముగిసే నాటికి 10% రాబడి అంచనా ప్రకారం పెట్టుబడి సుమారు 5 లక్షల కార్పస్గా పెరుగుతుందని అంచనా. పెట్టుబడిదారుడు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెట్టుబడిని కొనసాగిస్తే వివిధ రాబడి రేట్ల ఆధారంగా ఆశించిన కార్పస్ గణనీయంగా మారవచ్చు. 10% RORతో కార్పస్ 2.75 కోట్లకు చేరుకోవచ్చు. ఈక్విటీలోని 50%, కార్పొరేట్ డెట్లోని 30%, ప్రభుత్వ సెక్యూరిటీల్లోని 20%, సాధారణ ఎన్పిఎస్ కేటాయింపుల ఆధారంగా రాబడులు సగటున 11.59% మెరుగుపడితే ఆశించిన మొత్తం సుమారు 5.97 కోట్లకు పెరగవచ్చు. ఇంకా 12.86% అధిక సగటు రాబడితో కార్పస్ 11.05 కోట్లతో చేరుకోవచ్చు. చారిత్రక డేటా ఆధారంగా ఈ గణాంకాలు వివరాత్మకంగా ప్రయోజనాల కోసం మాత్రమే ఉన్నాయని, వాస్తవ రాబడులు మార్చవచ్చు అని గమనించడం ముఖ్యం.